పోనీ చెప్పినప్పుడు ఏమైనా కాస్త కూస్త ఏదో శ్రావణ్ కుమార్ ఏదో 4 మాటలు చెప్పాడు, విందాము, మంచోడో చెడ్డోడో చిన్నోడో పెద్దోడో చెప్పింది మంచి విషయమే కదా, వెంకటేశ్వర స్వామి మీద రాజకీయాలు ఎందుకు అని ఆగారా? మీరు ఆగల. అయితే మీరు అనొచ్చు, సార్ ఎట్లా దీనికి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కను దీనికి ఏ విధంగా సందర్భం సార్, ఏ విధంగా దీనికి కనెక్టెడ్ అని. మేము మా పార్టీ నుంచి ఈ లడ్డూ మీద అసలు బోలే బాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణమే, 2018లో బీజాలు పట్టడానికి కారణమే, అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి ఇప్పుడున్నటువంటి ఏలూరు ఎంపీ గారి వాళ్ళ నాన్నగారు, ఆయన మీద కూడా మేము పోలీస్ రిపోర్ట్ ఇచ్చాం. ఆయన కూడా ఒక ప్రధాన నిందితుడిగా ఆయన మీద కూడా బోలేబాబా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అర్హత లేకపోయినా రావడానికి కారణం అప్పుడు టీటీడీ చైర్మన్, ఆయన మీద కూడా ఆయన పాత్ర మీద కూడా ఎంక్వైరీ చేయడానికి మేము రిపోర్ట్ ఇచ్చాం. ఈ రిపోర్టు మేము ఇచ్చిన విషయం పక్కన పెట్టేస్తే సిబిఐ వారు వేసినటువంటి ఛార్జ్ షీట్లో చాలా సీరియస్గా బోలేబాబా పాత్ర గురించి ఏ విధంగా 2018లో ఇప్పుడు ఈ ఎంపీ గారు పట్టుబట్టడానికి కారణం ఏంటి? తండ్రి చేసినటువంటి తప్పులు పాపాలు కొడుకుకొస్తాయి. నేను ఎంపీ గారిని అడుగుతున్నా, మీరు నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి ఇక మీ రాజకీయ జీవితం నిన్నటితో ముగిసిపోయింది. ఇంకా మీరు రాజకీయాలు వదిలేసేసి చక్కగా వెళ్ళిపోయి ఏ విధంగానో, ఎందుకంటే మీ మీద పెట్టినటువంటి ఛార్జెస్ సెక్షన్ 22A క్రైమ్ నెంబర్ 150 ఆఫ్ 2026, సెక్షన్ 22A 27, 29 ఆఫ్ NDPS యాక్ట్ అండ్ సెక్షన్ 25/1B/A, సెక్షన్ 30 ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్, సెక్షన్ 34A ఆఫ్ TSEA యాక్ట్ 109, 131 రెడ్ విత్ సెక్షన్ 3 and 5 ఆఫ్ BNS. ఈ సెక్షన్స్ అంత ఆషామాషి సెక్షన్స్ ఏం కాదండి, చాలా సీరియస్ అఫెన్సెస్ మీ మీద ఉన్నాయి. నిన్న మీ బ్లడ్లో పాజిటివ్ వచ్చిన కారణంగా బ్రహ్మాది దేవులు వచ్చినా ఈ కేసులో నుంచి మిమ్మల్ని తప్పించలేరు. మీకు 10 సంవత్సరాల శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది. ఇక మీ రాజకీయ జీవితం సమాప్తం అవడానికి కారణం ఏంటో తెలుసా? మీ నాన్నగారు చేసినటువంటి పాపం. యాదవ్ గారు టీటీడీ చైర్మన్గా బోలేబాబా అనేటువంటి ఒక సంస్థని టీటీడీలోకి తీసుకొచ్చి అర్హత లేకపోయినా కల్తీ నెయ్యి సప్లై చేయడానికి కారణమైనటువంటి మీ నాన్నగారు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శాపం, మీ నాన్నగారు చేసిన పాపం, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శాపం మిమ్మల్ని మీ కుటుంబాన్ని వెంటాడటం మొదలుపెట్టింది. దానిలో ప్రత్యక్షంగా జరిగినటువంటి ఒక అంశమే మీరు నిన్న డ్రగ్స్ కేసులో పట్టుబడి శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయ్యేటువంటి ఒక కార్యక్రమం. మొన్న వేసినటువంటి సిబిఐ ఛార్జ్షీట్లో ఈ అంశాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఎందుకు అంటే ఎంపీ గారి మీద ఏదో డ్రగ్స్ కేసు వచ్చింది అనుకుంటున్నారు. ఎంపీ గారి మీద డ్రగ్స్ కేసు ఈరోజు రావడానికి ఒక కారణం మీరు గమనించండి సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. నేను మీడియా సోదరుల ద్వారా చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నా. ఇదే గనక ఆంధ్రాలో జరిగితే బయటకు వచ్చేదండి? మీరు చెప్పండి. ఇదే గనుక ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రగ్స్ మాఫియాలో గనక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నట్టయితే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక విజయవాడలోనో విశాఖపట్నంలోనో తిరుపతిలోనో ఈ డ్రగ్స్ తీసుకుంటా దొరికినట్టయితే ఈగల్ టీము ఎంపీని పట్టుకునేదా, ప్రపంచానికి తెలిసేదా? మీరు ఒక్క మాట ఆత్మసాక్షిగా ఆలోచించండి. 2 సెకండ్లలో ఎంపీ గారిని తప్పించే పాత్ర గౌరవ హోమ్ మినిస్టర్ గారే తీసుకుంటారు. ఇంకా వేరే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 డైలాగ్ వెళ్ళిపోతుంది పోలీసుల దగ్గర నుంచి, అమ్మా ఏలూరు ఎంపీ గారు డ్రగ్స్ పార్టీలు దొరికారమంటారు, 2 నిమిషాలు ఆయన పంపించేసేసేయండి ఇమ్మీడియట్గా అని హోమ్ మినిస్టరే చెబుతుంది. ఇన్ని కథలు, ఇన్ని సంస్కరణలు, ఇంత
అద్భుతంగా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ హోమ్ మినిస్టరే ఎంపీని వదిలేపించింది. ఇది తెలంగాణలో జరిగింది కాబట్టి, తెలంగాణ పోలీసులు చేశారు కాబట్టి, తెలంగాణలో జరిగిన అంశం కారణంగా ఈరోజు ఈ ప్రపంచానికి ఇది తెలిసింది. అంటే లా అండ్ ఆర్డర్ ఎంత కఠినంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో జరిగితే బయటకు వచ్చేదా? ఒక ఎంపీ బయటకు వచ్చేవాడా? లా అండ్ ఆర్డరు ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని మీరు చెప్తున్నారు కదా, దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఈగల్ టీం పెట్టాను, ఆ టీం పెట్టాను, ఈ టీం పెట్టాను, అద్భుతంగా మా పరిపాలన ఉంది, ఎక్కడ గంజాయి లేని రాష్ట్రం చూస్తున్నాం అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అన్నీ శుద్ధ అబద్ధాలు. ఎక్కడా కూడా రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనం అయిపోయింది. నేను ఊరికే సరదాగా అడిగా మా మిత్రుని, ఏమయ్యా ఏంది గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందంట, నిజమేనా అంటే, సార్ స్కూళ్ళల్లో చాక్లెట్లు అమ్మినట్టు గంజాయి అమ్ముతున్నారు సార్. సిగరెట్లో పెట్టి వాళ్ళే పిల్లలకి ఎక్కడ గంజాయి సిగరెట్లో పెట్టుకునే టైం కూడా ఎందుకులే అని వాళ్ళే గంజాయిలో సిగరెట్లో గంజాయి పెట్టేసేసి వాళ్ళే తయారు చేసి సిగరెట్లు స్కూల్ పిల్లలకి చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారు సార్. మీకు ఎక్కడ కావాలో చెప్పండి అని. కాలేజీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి గంజాయి విచ్చలవిడిగా కిళ్ళీ షాపుల్లో, బంకుల్లో దొరుకుతుందన్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా. మన పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కాదా? ఇలాంటి గంజాయి వ్యాపారం రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతుంటే ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు అంటే, ఆటలు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారు. సింగింగ్ ఒకళ్ళు, వాళ్ళ అద్భుతమైనటువంటి టాలెంటు. డాన్సింగ్ ఒకళ్ళు, అభినయం ఒకళ్ళు, భీముడు పాత్ర ఒకళ్ళు, ధృతరాష్ట్రుడి పాత్ర ఒకళ్ళు, దుర్యోధనుడి పాత్ర ఒకళ్ళు, కామెడీ ఆర్టిస్ట్ పాత్ర ఒకళ్ళు చేసుకుంటూ రాష్ట్రంలో ఇది ఒక డ్రామా కంపెనీలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి విధానం చూసి వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి పాపం అయ్యా ఇది మీకు. లేకపోతే 76 సంవత్సరాలు 32 సంవత్సరాల నుంచి సహజీవనంతో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు వీడియో బయటికి రావటం ఏంటంటే ఒకసారి ఆలోచించండి. ఇది వెంకటేశ్వర స్వామి శాపం కాకపోతే ఇలా పాపాలు పండుతాయా? బిఆర్ నాయుడు గారు చెప్పినట్టుగా మాకు 32 సంవత్సరాల నుంచి పరిచయం, మరి 32 సంవత్సరాల నుంచి పరిచయం అయితే ఈరోజు ఎందుకు వచ్చిందండి బయటికి? వెంకటేశ్వర స్వామి పాపం తిరుపతి నుంచే మొదలైంది. శాపం, పాపాత్ముల యొక్క శాపం, పాపాత్ముల యొక్క పాపాలు బయటికి రావటం ఎంత గొప్ప కలియుగ దైవం అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళ పాపాలని శాపాలుగా మార్చి ఆ శాపాలని తిరుమల వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం నుంచే మొదలుపెట్టారు బిఆర్ నాయుడు. అయిపోయింది, చరిత్ర సమాప్తం బిఆర్ నాయుడు గారిది. ఎందుకు అంటే ఆయన్ని ఎంత కఠినంగా అక్కడ కొనసాగిస్తున్నా ప్రతి క్షణం దీపం పెట్టే ప్రతి క్షణం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే ప్రతి క్షణం నీ మనసు నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన్ని మీరు అక్కడ కొనసాగించినంత వరకు ఆ వెంకటేశ్వర స్వామి పాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపాత్ములకు శిక్ష వేయకుండా మీరు కాపాడుతున్నారు చూశారు, ఆ పాపాత్ములకు శిక్ష వేయకుండా కాపాడుతున్న మిమ్మల్ని కూడా శాపాలు వెంటాడుతున్నాయి. అందుకోసమనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆరవ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో నూడు కాల్స్ మాట్లాడుతూ, వీడియో కాల్స్ మాట్లాడుతూ, ముద్దులు ఇస్తూ దొరికిపోయినా కానీ ఏమీ యాక్షన్ లేకుండా పోయింది. రేపమాపో ఇంకో ఎమ్మెల్యే వీడియో బయటకు వస్తుంది, కంగారు పడకండి. ఇదిగో ఈరోజు ఏలూరు ఎంపీ గారు బయటకు వచ్చారు. ఏలూరు ఎంపీ గారు బయటకు రావడానికి కారణం ఏంటి? 2018లో వీళ్ళ నాన్నగారు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి పాపమే ఈరోజు శాపంగా కొడుక్కొచ్చింది. పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం